తెలంగాణ సమాజ వనరులపై కేంద్రం దోపిడీ మొదలైంది. కంచె చేను వేసిన చందంగా తెలంగాణ ప్రజల ఓట్లతో కేంద్ర మంత్రి పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ఇప్పుడు మన గనులకే ఎసరు పెట్టారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు రక్షించిన తెలంగాణ గనులను వారం రోజుల్లో తెగనమ్మేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలోని గనులు వేలం వేయాల్సిందేనని రేవంత్ సర్కార్కు హుకుం జారీ చేశారు. రాష్ట్రంలోని విలువైన ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే కుట్రలకు తెరతీశారు. మన నీళ్లు, మన నిధులు, మన వనరులు మనకే అన్నది తెలంగాణ స్వరాష్ట్రం ఉద్యమానికి మూలం. అందుకే స్వరాష్ట్రం సాకారం తరువాత దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్ర వనరులకు, ప్రయోజనాలకు కేసీఆర్ కంచెగా నిలిచారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసినప్పుడల్లా కేంద్రంపై జంగు సైరన్ మోగించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వనరులను దోచుకోవాలని చూసినా ప్రతిసారి అడ్డు తగిలారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే కంచ తొలగిపోయింది. రాష్ట్రంలోని ఖనిజాలు దోచుకునేందుకు మోదీ సర్కార్ 3.0 సిద్ధమైంది. సింగరేణి బొగ్గు గనులు సహా రాష్ట్రంలోని ఇనుము, మ్యాంగనీస్ మైనింగ్లను వేలానికి కిషన్ రెడ్డి భుజాల మీదుగా తెలంగాణపైకి తుపాకీ ఎక్కుపెట్టింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్, ఈ 2 పార్టీలకు తెలంగాణ రాష్ట్రం అంగడి సరుకే అన్న విషయం తేలిపోయింది. ప్రాంతీయ పార్టీలను తుదముట్టించాలన్న ఉమ్మడి లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తున్నాయో అర్థమైపోయింది. సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తున్న మోదీ సర్కార్కు గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కొరకరాని కొయ్యగా ఉండేవారు. ఎన్నిసార్లు తెలంగాణలో మైనింగ్ సంపదను అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు ప్రయత్నించిన మోదీ ఆటలను కేసీఆర్ సాగనివ్వలేదు. కానీ తెలంగాణకు రక్షణగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఇదే అదునుగా ఖనిజ గనులు అమ్మేందుకు కుట్రలు చేస్తోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణలోని 6 ఖనిజ గనుల బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వేసిన ఓట్లే ఇప్పుడు రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకునేందుకు శరాఘాతమై తిరిగొస్తున్నాయి. గంపెడాశలతో తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తే తెలంగాణకు మేలు చేస్తాడని ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే కిషన్ రెడ్డి కేంద్ర గనుల శాఖ వంటి ప్రాధాన్యత గల పోర్టుఫోలియోకు దక్కింది. ఇంకేముంది, తెలంగాణ సిరులవేణి సింగరేణికి మంచి చేస్తాడని అందరూ ఆశించారు. కానీ సేమ్ రివర్స్ అయింది. ఏరు దాటిన తరువాత తెప్ప తగలెట్టిన చందంగా కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఖనిజ గనులను తెగనమ్మేందుకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వారంలో తెలంగాణ ఖనిజ గనులను వేలం వేస్తామని తెలిపారు. ఇప్పటికే 62 బొగ్గు గనులను గుర్తించినట్లు, అందులో ఎవరైనా పాల్గొనవచ్చని ఆయన సెలవిచ్చారు. 2020లో ప్రారంభమైన బొగ్గు గనుల వేలంలో ఇప్పటి వరకు 256 మిలియన్ టన్నుల బొగ్గులు నిల్వలు ఉన్న 107 బ్లాకులను కేంద్రం విక్రయించింది. గతంలోనే సింగరేణి బొగ్గు గనులను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ ప్రయత్నించింది. కానీ అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ వారి కుట్రలను తిప్పికొట్టారు. రాష్ట్ర ఖనిజ వనరులకు రక్షణ కంచెగా నిలిచారు. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని 2021 డిసెంబర్ 7న కేంద్రానికి సీఎం హోదాలో కేసీఆర్ లేఖ రాశారు. లాభాల బాటలో ఉన్న సింగరేణికి భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రాన్ని బట్టబయలు చేశారు. ఆ తర్వాత తెలంగాణలోని 4 బొగ్గు గనుల బ్లాకుల బహిరంగ వేలాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. వేలం ప్రక్రియను నిలిపివేసి నేరుగా సింగరేణికి గనులు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు సింగరేణిని ప్రైవేటీకరించమని చెబుతూనే మోదీ సర్కార్ గతంలో సింగరేణికి నేరుగా గనులు ఇవ్వకుండా రాజకీయం చేసింది. గనులు కావాలంటే వేలంలో పాల్గొని ప్రైవేటు కంపెనీలతో పోటీ పడాలని తేల్చి చెప్పింది. కేంద్రం తీరును ఎండగడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు పోరాడారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బొగ్గు గనులను అదానీ కంపెనీలకు అప్పగించేందుకు గతంలో మోదీ సర్కార్ ఎన్నో కుట్రలు చేసింది. కానీ కేంద్రం ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా గత బీఆర్ఎస్ సర్కార్ అదానీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వలేదు. అదానికి గనులు కట్టబెట్టాలన్న కుట్రలను వ్యతిరేకించింది.
బొగ్గు గనులను ప్రైవేటీకరణానికి ముందుకొచ్చిన ఇండియా గవర్నమెంట్ దాన్ని తప్పనిసరిగా వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు యువత సింగరేణి మొత్తంలో ఉన్నది కూడా యువత. ఈ బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడం వల్ల యువతకు చాలా అన్యాయం జరుగుతుంది. కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాల పరిమితిలో ఎన్నో బొగ్గు గనుల వేలంపాటకు ముందుకొచ్చినా కూడా కేసీఆర్ వాటిని రానియలేదు, తెలంగాణలో అడుగు పెట్టనీయలేదు. వాటి వేలంపాటలో కూడా పాల్గొనడానికి ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు. దక్షిణ భారతదేశ బొగ్గు అవసరాలు తీర్చే సింగరేణి సంస్థ ఈరోజు నిర్వీర్యం చేయాలని చెప్పి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నట్టుగా తెలియజేస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న మన రాష్ట్రం నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రిగా అయిన తర్వాత 30వ తారీఖు లోపల తప్పనిసరిగా ఈ బొగ్గు బ్లాక్లను కానీ ఈ మైన్స్ అన్నింటినీ కూడా వేలం వేయాలని రాష్ట్రానికి తాకీదు పంపడం నిజంగా దురదృష్టకరం. తెలంగాణలో సహజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించాలని గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంపై పోరాడింది. సింగరేణి సంస్థకు నేరుగా బొగ్గు గనులు ఇవ్వాలని ఎన్నోసార్లు కేంద్రానికి విన్నవించింది. గనులను బహిరంగంగా వేలం వేసే ప్రక్రియను గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలని తేల్చి చెప్పారు. మా వనరులు మాకే అన్న నినాదంతో గత బీఆర్ఎస్ సర్కారు పనిచేసింది. అందుకే కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు మోదీ ఆటలు సాగలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కడంతో తమ పని సులువు కానుంది. ఇక్కడ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని కీలుబొమ్మలా ఆడించేందుకు చంద్రబాబును మోదీ వాడుకుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే గనుల వేలంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హుకుం జారీ చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం స్పందించలేదు. సహజ వనరుల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడిన కేసీఆర్ పర్యావరణానికి చేటు చేసి మైనింగ్ ను సైతం వ్యతిరేకించారు. అందులో గతంలో యురేనియం తవ్వకాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంది. రాష్ట్రం ఏర్పడక ముందు 2009లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు యురేనియం తవ్వకాలను అనుమతించారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపితే తీవ్ర నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. అయినా కాంగ్రెస్ సర్కార్ కృష్ణా డెల్టా ప్రాంతాన్ని సర్వనాశనం చేసేలా యురేనియం తవ్వకాలకు అనుమతినిచ్చింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ యురేనియం తవ్వకాలకు అనుమతులు రద్దు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో కేంద్రం వచ్చినా కలిసి పోరాడదామని స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవలకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదు, ఇవ్వం కూడా. దీని మీద ఎవరిని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల నల్లమల అడవులు నాశనం కానీయం. దానికన్నా పెద్ద ప్రమాదం ఉంది అధ్యక్ష. వద్దని చెప్తే కూడా గతంలో ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2009లో ఇచ్చినారు. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రైతాంగానికి అన్నం పెట్టేటువంటి ప్రధానమైనటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి 2 ప్రాజెక్టులు, శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, కింద డెల్టా కావచ్చు, మొత్తం కలుషితమైన నాశనమైన పరిస్థితి. కోటాను కోట్ల మంది దెబ్బతినే పరిస్థితి. దాని నుంచి మన హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది, నాగార్జున సార్ నుంచి. మన క్యాపిటల్ సిటీ కూడా దెబ్బతినే ప్రమాదం వస్తుంది. వీటన్నిటి దృష్ట్యా ఎట్టి పరిస్థితులలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వం. ప్రభుత్వం ఇది స్పష్టమైన నిర్ణయం. కాబట్టి దీని ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు అని రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్రం ఒకవేళ గట్టిగా వస్తే అందరం కలిసి కొట్లాట కూడా కొడదాం, పోరాటం కూడా చేద్దామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్షుడు. ఉద్యమ కాలమైనా అధికారంలో ఉన్నప్పుడైనా తెలంగాణ ప్రాంతంలోని నీళ్లు, నిధులు, వనరులకు కేసీఆర్ రక్షణ కంచెగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని గనులను ప్రైవేటు పరం చెయ్యాలన్న మోదీ కుట్రలు సాగలేదు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో తెలంగాణ సంపదను దోచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో గనుల బహిరంగ వేలాన్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకే బహిరంగ వేలానికి సిద్ధమయ్యారని కార్మికులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎటువంటి ఖనిజాలనైనా వెలికి తీయగల సత్తా సింగరేణికి ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలంటున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్.
శాఖ తెలంగాణ రాష్ట్రానికి లేఖ రాయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ ఖనిజ వనరులను వేలంపాట వేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తారీఖు లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే కనుక ఖచ్చితంగా మేమే కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అసలు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది టీబీజీ కేసు నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి దీనికి సంబంధించిన అసలు విషయం ఏంటి, ఈ గనులకు సంబంధించిన వేలంపాట అనేది గతంలో జరిగినటువంటి సింగరేణి ప్రైవేటీకరణ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోం. అన్న చెప్పండి, ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇటీవలే బాధ్యత చేపట్టినటువంటి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. గనుల సహజ వనరులను వేలం వేయాలి, లేకపోతే కనుక మేమే టేకాఫ్ చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తారు. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులైతేంది, ఇతర గనులకు సంబంధించినటువంటి ఖనిజాలకు సంబంధించినటువంటి వాటిని వేలం వేసే ప్రక్రియను మానుకోవాలి అనేటువంటిది విజ్ఞప్తి చేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈరోజు పేపర్లో వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాలుగా వేలం ప్రక్రియ వేసి 11 గనులు, అంటే గనులు అంటే సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులు అనుకుంటున్నారు. కానీ ఇందులో ఈ 11 గనులలో 5 గనులేమో ఇనుప ఖనిజానికి సంబంధించినటువంటివి, 5 ఏమో సున్నప్రాయికి సంబంధించినటువంటిది, ఒకటేమో మెగ్నీషియంకి సంబంధించినటువంటిది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 11 గనులను గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకుండా ఎవరికి కేటాయించలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తూ ఈ నెల చివరి వరకు మీరు వేలం ప్రక్రియ వేసి ఆ 11 గనులను కేటాయించినట్లయితే కేంద్ర ప్రభుత్వమేమే వేలం వేసి ఈ యొక్క బొగ్గు గనులను మేము చేపడతామనేటువంటిది ఒక చర్య సరైంది కాదు అనేటువంటిది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎండిఆర్ 2015 యాక్ట్ను చేపట్టి దానివలన 3 అంశాలు పేర్కోవడం జరిగింది. 1 అలాట్మెంట్ చేయొచ్చు, 2 అలొకేషన్ చేయొచ్చు, 3వది వేలం వేయచ్చు అనేటువంటి. ఈ విధంగా 2021 వరకు అలాట్మెంట్ కానీ అలొకేషన్ కూడా చేసింది. దాంట్లో సింగరేణి కూడా నైని బ్లాక్ లాంటి వాటిని కూడా కొన్ని మనకు అలొకేషన్ చేసినటువంటిది, అలాట్మెంట్ చేసినటువంటిది, ఇతర రాష్ట్రాలకు కూడా ఇచ్చినటువంటిది కూడా లిగ్నైట్ లాంటి మైన్స్ను కూడా అలొకేట్ చేసింది చూసాం. కానీ ఈరోజు 2021 నుంచి ఈ యాక్ట్లో కొంత సవరణలు తీసుకొస్తూ, లేదంటే వాళ్ళు ఒక పాలసీ తీసుకొని ప్రతి ఒక్క మైన్ కానీ ఏదైనా సరే బొగ్గుబాయి అయితేంది, ఇతర ఖనిజాలకు సంబంధించింది ఏదైనా సరే వేలం ప్రక్రియలో పాల్గొని దక్కించుకోవాలి అనేటువంటి ఒక చర్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీనివలన ముఖ్యంగా సింగరేణికి, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ వనరులుగా ఉన్నటువంటి ఈ సింగరేణిలో ఈ యొక్క ప్రైవేటీకాలకు ఇచ్చినట్లయితే చాలని జీతాలతో ఆ యొక్క గనుల యజమానులు దోపిడీ చేసి కార్మికుల యొక్క పని గంటలు పెంచడం అయితేంది, జీతభత్యాలు తగ్గించడం అయితేంది, ఉత్పత్తిని తీసుకురావడం అయితేంది, సేఫ్టీని నిర్లక్ష్యం చేయడం అయితేంది, బొగ్గును ఎంతకంటే అంతకు అమ్ముకునేటువంటి అవకాశాలు కల్పించింది. కాబట్టి దీనివల్ల సింగరేణి కార్మిక వర్గానికి, సింగరేణి సంస్థకు, మన ఉనికికి, మన భవిష్యత్తుకే ఇబ్బందికరంగా మారుతున్నది. ఎందుకంటే 20,000 మందిని కొత్తగా రిక్రూట్ చేసింది గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం. ఆ యొక్క 20,000 మందిలో ఇంకా 40-30 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి యువకులు ఉన్నారు. మరి ఈ విధంగా కొత్తగా వచ్చేటువంటి మైన్లన్నీ ప్రైవేట్ వాళ్ళకు వస్తే మన భవిష్యత్తు ఏంది అనేటువంటిది ఈరోజు సింగరేణి కార్మిక వర్గం అంతా ఆలోచిస్తున్నది. అందుకే అంటే సింగరేణి ఇప్పటికే లాభాల బాటలో దూసుకుపోతుంది. అన్ని విషయాలలో కూడా కోల్ ఆఫ్ ఇండియాకే సింగరేణి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి గనులను వేలం వేసే పద్ధతి బదులు సింగరేణికి అప్పచెప్పేటువంటి రూల్స్ ఉన్నాయా? దీని పట్ల ఏమంటారు? ఎగ్జాక్ట్లీ. ఈరోజు భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు మాత్రమే ఈరోజు ముడి సరుకుగా వాడుతూ ఉన్నాం. 90% ఈరోజు బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి తీసుకొస్తున్నాం. ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఈరోజు బొగ్గు ఉత్పత్తి ద్వారానే ఈరోజు మనం విద్యుత్తును పొందగలుగుతున్నాం. కాబట్టి ఈ విద్యుత్తు పొందడానికి కోసం బొగ్గును ఎంత తొందరగా నిక్షేపాలని తీయగలిగితే అంత మంచిది అనేటువంటిది. దాంట్లో భాగంగానే విదేశీని బొగ్గును కొనొద్దు అనేటువంటిది ఇంకొక రెండవ కాన్సెప్టు. అందుకే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్యాప్టివ్ మైనింగ్ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కమర్షియల్ మైనింగ్ ఏర్పాటు చేసింది. దీనివల్ల కమర్షియల్ మైనింగ్ వలన ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతకైనా
బొగ్గును అమ్ముకునేటువంటి అవకాశం కల్పించింది. దీనివల్ల ప్రమాదం ఏర్పడతా ఉన్నది. 135 సంవత్సరాల అనుభవం, అనేక టెక్నాలజీస్ని కూడా ఉపయోగించుకుంటున్నటువంటి సింగరేణి సంస్థ రక్షణ, రవాణా, అలాగే ఉత్పత్తి అన్ని విషయాల్లో కూడా మెరుగ్గా ఉన్నటువంటి సంస్థ, ఉద్యోగ వనరులు కూడా గొప్పగా ఉన్నటువంటి ఒక 20,000 మంది యువత చేరినటువంటి ఈ సంస్థ నైపుణ్యం కలిగినటువంటి కార్మిక వర్గంతో పాటు అధికారులు, సూపర్వైజర్లు ఉన్నటువంటి ఈ సంస్థకు ఎన్ని బొగ్గు బ్లాక్లను ఇచ్చినా లేదా ఇనుప ఖనిజాలు, సున్నపురాయి లేక ఇతర మెగ్నీషియం గనులు ఏ గనులను ఇచ్చినా సరే తీయగలిగేటువంటి, ఉత్పత్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సంస్థ సింగరేణి. అందుకే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి సంస్థకే, ఈ సింగరేణిలో ఉన్నటువంటితో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులే కాదు ఏ ఖనిజాలైనా సరే మాకే ఇచ్చినట్లయితే మేము తీయగలము, ఇతర ప్రైవేటు వాళ్ళతో పోటీ పడగలము అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేలం ప్రక్రియలో పాల్గొనకుండా సింగరేణికే ఇవన్నిటి కూడా బొగ్గు గనులు కానీ ఖనిజాలను కేటాయించాలనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ అనే ఒక రిప్రజెంటేషన్ కూడా మా యూనియన్ తరఫున వెళ్ళి వారికి అన్ని వివరాలను కూడా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది టీబీజీకేఎస్ నాయకులు చెప్తున్నటువంటిది. ఆ సహజ వనరుల బ్లాక్లను వేలం పాటను వెంటనే నిలుపుదల చేయాలి. కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసి కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచించాలి. ఖచ్చితంగా ఈ 11 బ్లాకుల వేలం ప్రక్రియను వెంటనే రద్దు చేయాలంటూ కూడా వారు చెప్తున్నటువంటి. అలాగే వేలం ప్రక్రియ లేకుండా ఆ బ్లాకులన్నీ కూడా సింగరేణికే కేటాయించినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం నుండి.